హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఏపీ ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మన ఏపీ అండ్ తెలంగాణలో. ఒకరేమో లోకల్ నాన్ లోకల్ అంటారు, ఇంకొకరేమో సీట్లు ఈసారి ర్యాంక్స్ ఎక్కువైనాయి అంటున్నారు. ఒకరేమో ఈ పోయినసారి ర్యాంకులకి ఈసారి రావు అంటారు. ఇలాంటి చాలా కన్ఫ్యూజన్ మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఓకేనా. ఇప్పుడు కొత్తగా పులివెందుల కాలేజ్ వచ్చింది. ఆల్రెడీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము. అయినా దాని తర్వాత ఇప్పుడు నిన్న నైట్లో పులివెందుల కాలేజు పర్మిషన్ రావడం అనేది కొంచెం చాలామందికి ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే మనోళ్ళు ఇంకా వెబ్ ఆప్షన్స్లో మనది పెట్టుకోలేదు, అండ్ ఓపెన్ చేస్తేనేమో ఓపెన్ అవ్వట్లేదు. కానీ అది చూస్తేనేమో ఈ రోజు నైట్ 9 వరకే ఉంది. సో దాన్ని ఏం మీరు టెన్షన్ పడద్దు. మీరు అందరు వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాతనే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. చూడండి, పులివెందుల అండ్ పాడేరు రెండు కాలేజీలు కలిపి 100 సీట్లకు మనకు ఏపీకి పర్మిషన్ రావడం జరిగింది. వీటన్నిటికీ మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఓకేనా. ఈ రోజు రాత్రి 9 గంటల వరకు పాడేరు 50 సీట్లు అండ్ పులివెందుల 50 సీట్లు, టోటల్గా 100 సీట్లు యాడ్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఖచ్చితంగా చూడండి. మీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా షేర్ చేయండి. ఈ రోజు రాత్రి 9 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. పూర్తిగా ఇది జరిగిన తర్వాతనే మీకు రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరన్నా ఒకరు అఫిడవిట్ మన ఏదైనా నోటీస్ ఇవ్వండి. సింగిల్ టైం వెబ్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దయచేసి, ఎందుకంటే వేరే వేరే స్టేట్లలో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ అన్నిటికీ అప్లికేషను ఎన్నిసార్లు వెబ్ ఆప్షన్ ఉంటుంది అన్నిసార్లు అప్లికేషన్ ఓపెన్ చేస్తుంది. అండ్ ఆల్ ఇండియా కోటాలో 2 లక్షల మంది అప్లికేషన్స్ వచ్చిన కాడ కూడా వాళ్ళు ఎవ్రీ సెషన్లో మీకు ఏది అప్లికేషన్ ఓపెన్ చేయడము, దానికి అప్లికేషన్ తీసుకోవడము, ప్లస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము, అలాట్మెంట్ జరగడము, ఇవన్నీ జరుగుతుంది. కానీ 10,000 అప్లికేషన్లు వచ్చిన కాడ మన దగ్గర ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది మన యూనివర్సిటీ వాళ్ళు కొంచెం కన్సిడర్ చేసి పిల్లల కోసమైనా కూడా 3 టైమ్స్ అప్లికేషన్స్ను కన్సిడర్ చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరు మిస్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళు తర్వాత మర్చిపోయిన వాళ్ళు కానీ, లేదా ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు కోర్టుకి వెళ్ళడము, నోటీస్ తీసుకోవడం, ఇదంతా పెద్ద తలనొప్పి. డైరెక్ట్ ఇవన్నీ లేకుండా కాలేజీ వాళ్ళే 3 సార్లు అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే పిల్లలకు, ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఒకసారి తెలియకపోవచ్చు, ఒకసారి తెలియచ్చు. ఇదే సిచ్యువేషన్ 2017లో ఒక అమ్మాయి మంచి ఎక్సలెంట్ మార్క్స్ అప్పుడు 350 వెబ్ ఆప్షన్ పెట్టడం, సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టడం మర్చిపోయింది. తనకు తెలియదు, ఒకసారి వెబ్ ఆప్షన్ పెడితే 3 సార్లు అవే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనుకుంటే, కానీ అలా జరగలేదు. మళ్ళీ థర్డ్ ఫేజ్లో పెట్టుకుంటే తనకు మంచి కాలేజ్ వచ్చింది. సో అలా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలను కొంత కన్సిడర్ చేసి 3 టైమ్స్ వెబ్ ఆప్షను, 3 టైమ్స్ అప్లికేషన్కు ఛాన్స్ ఇస్తే, అంటే నా తరపున అయితే రిక్వెస్ట్, మీరు కూడా ఇలాంటి రిక్వెస్ట్లు మెయిల్స్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి. మీకు ఎటువంటి హెల్ప్ అయినా మా నుంచి అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏఆర్ ఎడ్యుకేషన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.